హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫర్ యూ ఛానల్. ఈరోజు మనం నేర్చుకుంటున్న ఇంపార్టెంట్ టాపిక్ కొత్తగా వచ్చిన టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్. ఈ ప్రొవిజన్ గురించి ఈరోజు కంప్లీట్ తెలుసుకుందాం. ఇదంతా సొల్లెందుకు అని చెప్పి అనుకోకుండా కంప్లీట్గా చివరి వరకు చూస్తే ఈ ప్రొవిజన్ అనేది క్లారిటీగా మీకు అర్థమవుతుంది. మ్యాక్సిమం అర్థం అవడానికి నేను అర్థమయ్యేలా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. సో టాపిక్ వచ్చేద్దాం. సెక్షన్ 206 capital C subsection 1H TCS on sale of goods. ఇది ఫైనాన్స్ యాక్ట్ 2020లో కొత్తగా ప్రొవిజన్ అనేది ఇన్సర్ట్ చేశారు. అప్లికేబుల్ ఫ్రమ్ 1st October 2020. ఈ వీడియోలో హైలైట్స్ ఏంటంటే ఇది ఎవరికి అప్లికేబుల్ అవుతుంది, ఆ లిమిట్స్ ఏంటి, నెక్స్ట్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ టీసీఎస్ కలెక్ట్ చేయాలి, పాన్ లేకపోతే టీసీఎస్ రేట్ ఎంత, అండ్ కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేబుల్ ఫ్రమ్ 1st October 2020. ఎవరికి అప్లికేబుల్ అవుతుందంటే గూడ్స్ అనే ప్రతి వ్యక్తికి అప్లికేబుల్ అవుతుంది. బట్ ఒక కండిషన్ ఇచ్చాడు ఇక్కడ ఏంటంటే ఆ వ్యక్తి యొక్క టర్న్ ఓవర్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎక్సీడ్స్ 10 crores. వ్యక్తి అనే కాదు, కంపెనీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సెల్లర్ ఆఫ్ గూడ్స్ హూస్ టర్న్ ఓవర్ డ్యూరింగ్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎక్సీడ్స్ 10 crores. సో ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ టర్న్ ఓవర్ 10 crores కన్నా ఎక్కువ ఉన్నట్లయితే టీసీఎస్ ప్రొవిజన్స్ అనేది అప్లికేబుల్ అవుతాయి. ఎగ్జాంపుల్, ప్రజెంట్ ఉన్న ఫైనాన్షియల్ ఇయర్ 2020-21, నా టర్న్ ఓవర్ 9 crores అనుకుందాం ఈ ఇయర్. నా ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ 19-20లో నా టర్న్ ఓవర్ 12 crores. సో ఇప్పుడు నాకు టీసీఎస్ ప్రొవిజన్స్ అప్లికేబుల్ అవుతాయా అంటే ఎస్, అప్లికేబుల్ అవుతాయి. ఎందుకంటే నా ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ టర్న్ ఓవర్ 12 crores ఉంది కాబట్టి, అంటే 10 crores కన్నా ఎక్కువ ఉంది కాబట్టి. అలాగే ఇప్పుడు 2021 and 22 చూద్దాం. నా టర్న్ ఓవర్ 15 crores ఉన్నాను. సో ప్రజెంట్ నా ప్రీవియస్ ఇయర్ ఏమవుతుంది, 2020-21 అవుతుంది. దాని టర్న్ ఓవర్ 9 crores ఉంది. సో 9 crores అంటే 10 crores కన్నా తక్కువ. సో టీసీఎస్ ప్రొవిజన్స్ అనేది అప్లికేబుల్ కావు. అంటే ప్రతి సంవత్సరం ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ టర్న్ ఓవర్ అనేది చూసుకొని టీసీఎస్ ప్రొవిజన్ అప్లికేబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ కండిషన్. ఇక టర్న్ ఓవర్ అంటే టర్న్ ఓవర్ ఆఫ్ గూడ్స్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్ ఆల్సో. సేల్ ఆఫ్ సర్వీస్ కూడా ఇంక్లూడ్ చేసి టోటల్గా టర్న్ ఓవర్ కింద కౌంట్ చేసుకోవాలి. సో టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్ అన్నాను సార్. సర్వీసెస్కి అప్లికేబుల్ అవుతుంది టీసీఎస్ అంటే అప్లికేబుల్ కాదు. ఓన్లీ ఫర్ సేల్ ఆఫ్ గూడ్స్కి మాత్రమే టీసీఎస్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్లో మనం చూద్దాం. సెకండ్ కండిషన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి టీసీఎస్ కలెక్ట్ చేయాలా సార్ అంటే ప్రతి ఒక్కరికి కాదు. మన దగ్గరకు వచ్చే బయ్యర్స్ ఎవరైతే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 15 lakh కన్నా ఎక్కువ మన దగ్గర కొంటున్నట్లయితే 15 lakh కన్నా ఎక్కువ ఎంత కొంటున్నాడో దాని మీద టీసీఎస్ @ 0.1% అనేది మనం డిడక్ట్ చేసి గవర్నమెంట్కి డిపాజిట్ చేసి రిటర్న్ అనేది ఫైల్ చేయాల్సి వస్తుంది యాజ్ ఎ సెల్లర్ కింద. సో ప్రజెంట్ 0.075% ఉంది రేట్ ఓన్లీ ఫర్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే మీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ యొక్క రిమైనింగ్ పార్ట్ October 10 నుంచి 31st March 2021 వరకు ఈ రేట్ అనేది కంటిన్యూ అవుతుంది. తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 0.1% టీసీఎస్ రేట్ అనేది ఉంటుంది. సో టీసీఎస్ ఇస్ టు బి కలెక్టెడ్ ఓవర్ అండ్ అబవ్ 50 lakh కన్నా ఎక్కువ ఎంతైతే ఉందో దాని మీద టీసీఎస్ అనేది కలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ సెల్లర్ హ్యాస్ లైబుల్ టు కలెక్ట్ టీసీఎస్ ఆన్ సేల్ వాల్యూ. అంటే ఒకసారి కొన్నా లేదా ఇయర్లో 4 సార్లు కొన్నప్పుడు అగ్రిగేట్ వాల్యూ చేసుకున్నప్పుడు 50 lakh కన్నా ఎక్కువ ఉంటే టీసీఎస్ అనేది కలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, దాన్ని బట్టి మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 1 ఏంటంటే నేను శివానుకో దగ్గర నుంచి గూడ్స్ కొన్నాను వర్త్ 52 lakh, 52 లక్షల రూపాయల గూడ్స్ అనేది నేను కొన్నాను. శివానుకో టర్న్ ఓవర్ లాస్ట్ ఇయర్ 18 crores ఉంది. అంటే టీసీఎస్ ప్రొవిజన్స్ ఇప్పుడు అప్లికేబుల్ అవుతాయి. సో ఇప్పుడు నా టీసీఎస్ ఎంత కలెక్ట్ చేయాలి శివానుకో 52లోంచి 50 lakh, ఎందుకంటే ఓవర్ అండ్ అబవ్ 50 lakh మీద టీసీఎస్ అనేది కలెక్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి 52 - 50 అంటే 2 lakh మీద 0.075% అంటే 150 రూపీస్, 52 లక్షలు పెట్టి నేను గూడ్స్ కొన్నానంటే శివాన్కో నాకు 150 రూపీస్ టీసీఎస్ అనేది కలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇది సేల్ వాల్యూకి ఈ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఒకసారి కొన్నాడు ఈ ఇయర్లో. ఇక్కడ అగ్రిగేట్ వాల్యూ ఆన్ సేల్ నేను చూద్దాం సెకండ్ ఎగ్జాంపుల్లో. ఇక్కడ సపోజ్ నేను తనోజన్కో దగ్గర నుంచి 2 times గూడ్స్ కొన్నాను. ఒకటి డిసెంబర్లో 35 లక్షలు కొన్నాను, నెక్స్ట్ ఫిబ్రవరిలో 30 లక్షలు కొన్నాను. టోటల్గా ఇయర్ మొత్తానికి
65 ల్యాక్ కొన్నాను. ఓకే, 65 ల్యాక్ రూపీస్ కొన్నాను అంటే ఏంటి కండిషను, 50 ల్యాక్ కన్నా ఎక్కువ నేను కొన్నాను. సో సెల్లర్ అనే వ్యక్తి నన్ను పాయింట్అవుట్ చేసి 50 ల్యాక్ కన్నా ఎక్కువ అయితే అమ్మాను కాబట్టి టీసీఎస్ అనేది కలెక్ట్ చేయాలని చూస్తాడు. దానికన్నా ముందు తనోజ్ అనుకో టర్న్ ఓవర్ లాస్ట్ ఇయర్ 12 crore ఉంది అంటే టీసీఎస్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. సో ఇప్పుడు నేను టీసీఎస్ అనేది తనోజ్ అనుకో అనే వ్యక్తి టీసీఎస్ అనేది ఎంత కలెక్ట్ చేయాలంటే 35 + 30 టోటల్ 65 -50 అంటే ఎగ్జామ్షన్ 50 వరకు ఏం టీసీఎస్ కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి బ్యాలెన్స్ 15 ల్యాక్ మీద 0.075% అనేది కలెక్ట్ చేయాల్సి వస్తుంది. అంటే 1125 రూపాయలు టీసీఎస్ అనేది తనోజ్ అనుకో వర్మకి డిడక్ట్ చేసి పే చేయాలన్నమాట. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు పాన్ ఆధార్ లేకపోతే టీసీఎస్ అనేది రేట్ ఎంత ఉంటుంది? 1% ఓవర్ అంటే 50 ల్యాక్. ఓకే, పాన్ ఆధార్ లేకపోతే 1% అనేది కలెక్ట్ చేయాల్సి వస్తుంది. రేట్ 0.1% కాదు 1%. ఇప్పుడు సపోజ్ ఇంకొక డౌట్ రావచ్చు, సార్ 30th సెప్టెంబర్ వరకు నేను సేల్ చేసి ఉంటాను కదా బయ్యర్కి, 50 ల్యాక్ అని ఎక్కువ సేల్ చేశాను. ఇప్పుడు దానికి టీసీఎస్ అనేది ఇప్పుడు నేను ఏమైనా డిడక్ట్ చేయాలా లేదా కలెక్ట్ చేయాలా అని డౌట్ వస్తుంది. సో ఇప్పటి వరకు మీరు సేల్ చేసిన దానికి టీసీఎస్ అనేది కలెక్ట్ చేసిన అవసరం లేదు. ఇది ఎగ్జాంపుల్ 3లో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ఎగ్జాంపుల్ 3కి వెళ్తే, సపోజ్ నేను శివ అనుకో దగ్గర నుంచి 75 ల్యాక్ రూపీస్ ఆగస్ట్ 20న నేను కొన్నాను. తర్వాత ఇంకో 30 ల్యాక్ రూపీస్ ఫిబ్రవరిలో కొన్నాను. సో ఇప్పుడు డౌట్ ఏంటంటే 75 ల్యాక్ 50 ల్యాక్ అని ఎక్కువ ఉంది కాబట్టి ఈ బ్యాలెన్స్ 25 ల్యాక్ మీద నేను టీసీఎస్ కలెక్ట్ చేయాలా? అవసరం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ డైరెక్ట్గా క్లారిఫికేషన్ ఇచ్చేసింది. ఇప్పటి వరకు ఉన్న సేల్ మీద టీసీఎస్ అనేది కలెక్ట్ చేసిన అవసరం లేదు. బట్ 50 ల్యాక్ కన్నా ఎక్కువ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ 1 అక్టోబర్ 2020 తర్వాత ఏ 1 రూపీ చేసినా సరే ఆ 1 రూపీకి నువ్వు టీసీఎస్ అనేది కలెక్ట్ చేయాలి. ఎందుకంటే 50 ల్యాక్ బేసిక్ ఎగ్జామ్షన్ దాటిపోయింది కాబట్టి నెక్స్ట్ చేసే అంటే అక్టోబర్ 1 తర్వాత చేసే ప్రతి ట్రాన్సాక్షన్కి టీసీఎస్ అనేది కలెక్ట్ చేయాలి. సో ఈ కేసులో శివ అనుకో టర్న్ ఓవర్ 18 crore ఉంది లాస్ట్ ఇయర్. సో టీసీఎస్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఇప్పుడు నాకు టీసీఎస్ అనేది ఎంత కలెక్ట్ చేయాలంటే 30 ల్యాక్ మీద 0.075% అంటే 2250 మాత్రమే కలెక్ట్ చేయాలి. ఎందుకంటే 1 అక్టోబర్ 2020 బిఫోర్ ఏదైతే సేల్ ఉందో దాని మీద టీసీఎస్ అనేది అప్లికబుల్ కాదు కాబట్టి 30 ల్యాక్ మీద మాత్రమే తీస్తే సరిపోతుంది. ఇప్పుడు నో పాన్, అసలు పాన్ లేదు, ఆధార్ లేదు. ఇప్పుడు ఏంటంటే టీసీఎస్ అనేది 30 ల్యాక్ మీద 1% తీసేస్తే 30,000 రూపీస్ అనేది టీసీఎస్ కలెక్ట్ చేయాల్సి వస్తుంది. సో పాన్ అంటే 2250తో అయిపోయింది. పాన్ లేకపోవడం వల్ల 30,000 రూపీస్ కలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను తనోజ్ అనుకో దగ్గర నుంచి 45 ల్యాక్ రూపీస్ గూడ్స్ కొన్నాను. అట్ ది సేమ్ టైం సర్వీసెస్ తీసుకున్నాను 20 ల్యాక్ రూపీస్. టోటల్గా ఎంత 65 ల్యాక్ రూపీస్. కానీ తనోజ్ అనుకో టర్న్ ఓవర్ 22 crores ఉంది ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్. ఈ కేసులో టీసీఎస్ అప్లికబుల్ అవుతుందా? అప్లికబుల్ కాదు. ఎందుకంటే టీసీఎస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ గూడ్స్, నాట్ ఆన్ సర్వీసెస్. ఇక్కడ మీరు గూడ్స్ వర్త్ ఎంత అమ్మారు? 45 ల్యాక్ అమ్మారు అంటే 50 ల్యాక్ అమ్మలేదు ఇంకా. సో ఇంకా అమ్మలేదు కాబట్టి మీకు టీసీఎస్ అనేది అప్లికబుల్ కాదు. ఇంకొక 5 ల్యాక్ కన్నా ఎక్కువ అమ్మినట్లయితే మీకు టీసీఎస్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి ఈ ఫైనాన్షియల్ ఇయర్ మాత్రం. సో ఎవ్రీ ఇయర్ బయ్యర్ చూసుకోవాలి ఎంత అమ్మాము అనేది, ఎవ్రీ ఇయర్ సెల్లర్ చూసుకోవాలి ఎంత టర్న్ ఓవర్ చేసాం ప్రీవియస్ ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ నేను గూడ్స్ అమ్మలేదు, అడ్వాన్సెస్ తీసుకున్నాను, ఆ అడ్వాన్స్ మీద కూడా నేను టీసీఎస్ కలెక్ట్ చేయాలా? ఎస్, టీసీఎస్ హ్యాస్ టు బి కలెక్టెడ్ అట్ ద టైమ్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ కన్సిడరేషన్. అంటే కన్సిడరేషన్ తీసుకున్నప్పుడు టీసీఎస్ అనేది ఛార్జ్ చేయాల్సి వస్తుంది సెల్లర్ అనే వ్యక్తి. సో ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు, అడ్వాన్స్ మనీ తీసేసుకున్నాను, మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాను, ఇప్పుడు టీసీఎస్ అనేది కూడా రిటర్న్ ఇచ్చేయాలా? ఇవన్నీ ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్లో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇన్వాయిస్ బేస్ మీద కాదు, రిసిప్ట్ బేస్ మీద టీసీఎస్ అనేది కలెక్ట్ చేయాలి. 2, డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ టీసీఎస్ కలెక్టెడ్. అంటే టీసీఎస్ కలెక్ట్ చేసిన తర్వాత సేమ్ టీడీఎస్ లాగా నెక్స్ట్ మంత్ 7th లోపల డిపాజిట్ చేసేయాలి. ఎవ్రీ మంత్ పే చేసింది క్వార్టర్ వైజ్గా టీసీఎస్ రిటర్న్ అనేది ఫామ్ 27 యూక్యూ ఫైల్ చేసి టీసీఎస్ సర్టిఫికేట్ అనేది బయ్యర్కి ఇవ్వాలి. సో క్వార్టర్ అంటే 30th జూన్, 30th సెప్టెంబర్, 31st డిసెంబర్, 31st మార్చ్
ఎప్పుడు లోపల ఫైల్ చేయాలంటే 15th జూలై, 15th అక్టోబర్, 15th జనవరి, 15th మే లోపల ఫైల్ చేసేయాలి. టీచర్ సర్టిఫికేట్ అనేది జస్ట్ 15 days లోపల ఇచ్చేయాలి. 30th జూన్, 30th జూలై, 30th అక్టోబర్, 30th జనవరి, 30th మే. సో ఇప్పుడు లోపల ఇచ్చేయాలన్నమాట. సో ఇవ్వకపోతే మీకు ఇంట్రెస్ట్ పెనాల్టీ ఉంటుంది. ఆ పెనాల్టీని తర్వాత వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇది. నెక్స్ట్ పైన క్లారిటీగా మీకు డౌట్ వచ్చింది, అడ్వాన్స్ మనీ రిటర్న్ ఇచ్చేస్తే మీరు టీసీఎస్ అనేది చేయాలి. నో రిఫండ్ ఆఫ్ టీసీఎస్. ఒకసారి టీసీఎస్ కార్డ్ చేసిన తర్వాత, డిపాజిట్ చేసిన తర్వాత అది రిఫండ్ ఇవ్వడానికి అవకాశం లేదు. అది సిబిఐటీ ఆల్రెడీ క్లారిఫై చేసింది. సో ఒకవేళ టీసీఎస్ అనేది కలెక్ట్ చేసి డిపాజిట్ చేస్తే ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకున్నప్పుడు టీడీఎస్ ఎలాగైతే రిఫండ్ తెప్పించుకుంటాడో అలాగే టీసీఎస్ కూడా రిఫండ్ తెప్పించుకోవచ్చు లైబిలిటీ లేనప్పుడు. అలాగే ఇంకొక డౌట్ రావచ్చు, ఇప్పుడు సార్ అమౌంట్ ఆఫ్ సేల్ ఇంక్లూడింగ్ జిఎస్టీనా కాదా? ఇప్పుడు బయ్యర్ అమ్ముతున్నాను కదా, అది ఇంక్లూజివ్ జిఎస్టీనా ఎక్స్క్లూజివ్ జిఎస్టీనా? ఇక్కడ ఆల్రెడీ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇష్యూడ్ బై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే టీసీఎస్ టు బి కలెక్టెడ్ ఆన్ ఇంక్లూజివ్ జిఎస్టీ. సో 50 lakhs అంటే 50 lakhs ఇంక్లూజివ్ జిఎస్టీతో కలిపి 50 lakh దాటితే మీకు టీసీఎస్ ప్రొవిజన్ అనేది బయ్యర్కి అప్లికబుల్ అవుతుంది. ఇంకా కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏంటంటే సెల్లర్ డెఫినేషన్ ఇచ్చాడు. సెల్లర్ అంటే ఎనీ పర్సన్ హూ సోల్డ్ గూడ్స్. ఎవడైనా గూడ్స్ అమ్మే వ్యక్తి సెల్లర్ అవుతాడు. కానీ కొన్ని కండిషన్ ఈ యొక్క సెక్షన్కి సెల్లర్ నాట్ ఇంక్లూడ్, అంటే సెల్లర్ అనేవాడు వీళ్ళు సెల్లర్ కాదనమాట సెక్షన్కి. అంటే గూడ్స్ ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళు, అంటే బయ్యర్ టీడీఎస్ లైబుల్ అయ్యి సెల్లర్కి టీడీఎస్ కట్ చేసేస్తే, లేదా సెల్లర్ అనే వ్యక్తి వేరే ప్రొవిజన్స్ ఆఫ్ టీసీఎస్ అప్లికబుల్ అయినా, సెల్లర్ డీలింగ్ విత్ ఆల్కహాలిక్ లిక్కర్, వీటి కండిషన్లో సెల్లర్ అనే వ్యక్తి రాడనమాట. ఇండైరెక్ట్గా చెప్పాలంటే వీళ్ళు టీసీఎస్ కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి బయ్యర్ నాట్ ఇంక్లూడ్, అంటే బయ్యర్ అంటే ఎవరైనా గూడ్స్ కొన్నారనుకో వాళ్ళు బయ్యర్ అవుతారు. కానీ వాళ్ళలో కూడా కొంతమంది ఎక్స్క్లూడ్ చేసింది. ఎవరంటే గవర్నమెంట్ సెక్టర్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ ఎంబసీ ఎక్సెట్రా, లోకల్ అథారిటీ, ఎవరైనా గూడ్స్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు, లేదా ఏదైనా పర్సన్ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసిన వీళ్ళు మాత్రం బయ్యర్ కింద రారు. సో వీళ్ళకి ఎన్ని గూడ్స్ అమ్మినా మీకు టీసీఎస్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ కావు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకున్న టాపిక్, ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్. కొత్తగా వచ్చిన ప్రొవిజన్. దీంట్లో కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇంకా క్లారిఫై అవ్వాల్సి ఉంది. ఒకసారి క్లారిఫై అయిన తర్వాత ఆ వీడియో కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. సో టిల్ దాన్ మీరు మరిన్ని వీడియోస్ నా దాంట్లో చూసి కొంచెం ఏదన్నా కామెంట్ చేస్తే ఏ టాపిక్ అయినా చేయాల్సి ఏదైనా టాపిక్ మీకు అవసరమయ్యి చేయమంటే ఆ టాపిక్ నేను చేస్తాను. సో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.